నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, యువనేత కూడా, ఆయన మొన్న ఇండి కూటమి సమావేశాల్లో ఏం మాట్లాడారో దానికి సంబంధించిన ఒక ఆడియో టేప్ వాళ్ళే రిలీజ్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నిజంగా రాహుల్ గాంధీలో ఉన్నన్ని షేడ్స్ దాంట్లో కనిపిస్తాయి ఆయన మాటల్లో. లుంగలు చుట్టుకున్న వేదన ఏది దేశంలో కాంగ్రెస్ మినహా ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్న అవినీతి మీద, అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మత రాజకీయాల మీద, కేవలం మతం కోసమే అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు మీద, బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద. సరే, ఆర్ఎస్ఎస్ మీద అంటే ఆ ఫ్యామిలీ మొత్తానికి ఉంది కాబట్టి ఆయన వాట్ ఎవర్ ఈ ఫెల్ట్ లైక్ అంతా కక్కేశాడు ఆర్ఎస్ఎస్ మీద. సో ఆయన మరి ఒక రాజకీయ పార్టీ అగ్రనేత కాబట్టి ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది, మాట్లాడతాడు నిశ్చితంగా. అయితే మొత్తం అసలు క్రక్స్ ఆఫ్ ది ఎంటైర్ ఆడియో టేప్ ఏంటంటే 2024లో కాంగ్రెస్ గెలిచేసిందట. భ్రమంలో ఉన్న వాళ్ళని చూసాం కానీ భ్రమంలో జీవిస్తున్న వాళ్ళని అయితే రాహుల్ గాంధీని చూడొచ్చు. జీవించడం, నివసించడం రెండూ చేస్తున్నారు ఆయన. 2024లో గెలిచేసి 2029లో ఆ గెలుపునికి సంబంధించిన కంటిన్యూషన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్స్పీరియన్స్ అవుతోంది అని చెప్పేసి ఆయన భావన. ఓవరాల్గా అసలు కాంగ్రెస్ పార్టీ ఏంటి, స్వాతంత్రానికి పూర్వం ఒక సంస్థగా ప్రారంభమైన కాంగ్రెస్ తర్వాత రాజకీయ పార్టీగా ఎలా రూపాంతరం చెంది ఎన్ని దశలు ఎక్స్పీరియన్స్ అయింది, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ అండ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కూడా ఆయన డాక్టర్ ఎస్ రాము. నమస్తే డాక్టర్ రాము. నమస్కారం సార్. 2024లో గెలిచేశారు ఆయన. 2029లో కూడా ఇంకా ఆయన భావంలో రేపు గెలవబోతున్నట్టే అనుకోవాలి. లేకపోతే అది కూడా గెలిచేసి ఉంటారు, భవిష్యత్తులో గెలిచేసాం అనుకోవచ్చు. ఇలా భూత, భవిష్యత్, వర్తమానాలు కాదు, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టెన్స్ని మూడింటిని ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకురాగలిగిన ఆయన ప్రజ్ఞ మీద మీ అభిప్రాయం ఏంటి? రాహుల్ గాంధీ గారు లోక్సభలో విపక్ష నాయకుడిగా ఉన్నారండి. ఇప్పుడు 80% భూభాగం భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్ళిపోయి కాంగ్రెస్కి ఏదో దక్షిణాది మాత్రమే పరిమితమైన పరిస్థితిలో మొన్న ఇండి కూటమి సమావేశం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత జరిగింది ఈ సమావేశం. 2 సంవత్సరాల జరిగిన సమావేశంలో మాట్లాడటానికి చాలా ఉంటాయి, కానీ దీని నేపథ్యం మాత్రం విపక్షానికి అంత అనుకూలమైన వాతావరణంలో లేదు. ఇది టీఎంసీ ఘోర పరాజయం తర్వాత ఒక కామ్గా వచ్చి కూర్చున్నారు మమతా బెనర్జీ గారు. ఇంతకుముందు ఆమె చెలరేగిపోయి చాలా ఆ ఇండి కూటమిలో తనే పెద్ద అన్నట్టు వ్యవహరించేది. కానీ ఈ రాహుల్ గాంధీతో పెట్టుకుంటే లాభం లేదు, మనం ఎందుకు ముందుకు పోలేమని డిస్టెన్స్ అయ్యి మళ్ళీ అక్కడ ఘోర పరాజయం నేపథ్యంలో ఆమె వచ్చి కూర్చున్నారు. ఇంకొకటి, ఇన్ని సంవత్సరాల పాటు తమిళనాడులో కాంగ్రెస్ను మోస్తున్న డిఎంకే రాకుండా ఈ సమావేశం జరిగింది. అంతేకాకుండా ఢిల్లీ ఆ నార్త్లో పట్టున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా లేకుండా ఈ సమావేశం జరిగింది. సో ఈ సమావేశం చాలా కీలకమైనది. కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా తన మనుగడ కోసం పోరాటం చేస్తోంది అనే వాదన జరుగుతున్న నేపథ్యంలో జరిగిన సమావేశం. కానీ సమావేశం జరిగిన ప్లాట్ఫామ్, ఆ వేదిక మీరు చూసుంటారు, కాన్స్టిట్యూషనల్ క్లబ్ అని. అది రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ డెన్. అది విశ్రాంత జీవనం గడుపుతున్న రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు ఉబుసుపోక అక్కడ వచ్చి కూర్చొని ఇలాంటివి ఏమైనా జరిగితే కాసేపు వినేసి వాళ్ళ చెవికి ఎక్కితే దాన్ని ఎక్కించుకొని నింపాదిగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోతుంటారు. అలాంటి చోట పెడుతున్న సమయంలోనే కోతవేడు దూరంలో భూపేంద్ర యాదవ్ ఇంట్లో 20 మంది టీఎంసీ ఎంపీలు సమావేశమయ్యారు. సో ఇది కూడా మేజర్ డెవలప్మెంట్. మీరు ఇందాక అన్నారే, దిక్కుతోచని స్థితిలో వచ్చింది మమతా బెనర్జీ అక్కడికి. అవును, దిక్కుతోచని స్థితిలోనే. అలాంటి పరిస్థితుల్లో ఆమె కాంగ్రెస్ దగ్గర ఏమైనా వ్యూహాలు ఉంటాయా తనని బతికించడానికి, తన పార్టీ మనుగడ కోసం అని ఆమె వస్తే, ఇది జరిగిన విధానంలో దీంట్లో అసలు రాహుల్ గాంధీ గారి స్పీచ్లో చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అది చెప్పండి రాము గారు, చాలా బాగుంది ఆయన. ఎందుకంటే ఆ కాంట్రడిక్షన్స్ చాలా, అంటే పాయింట్స్ వారీగా చూసుకుంటే ఆయన స్పీచ్ స్టార్ట్ చేయగానే తాము ప్రేమ, అభిమానము, ఆప్యాయతల కోసం భారత్ జోడో యాత్ర చేసిన మనిషిలాగా మేము ప్రేమ కోసం పరితపించే మనుషులు అని అన్నారు. వెంటనే మేమెవరం కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు మా తలకాయ నరికినా కూడా ఆర్ఎస్ఎస్ ముందు, బీజేపీ ముందు తల వంచము అని అన్నారు. అసలు ఆర్ఎస్ఎస్ ముందు, బీజేపీ ముందు తల వంచమని ఎవరు చెప్పారు? అది అయిపోయింది. ఇంకొద్ది దూరం పోయిన తర్వాత ఆ స్పీచ్లో ఏం చెప్పారంటే, మనము చాలా ప్రేమగా అందరము కలిసి ఉండాలా అని చెప్తూ డిఎంకేకి బిస్కెట్ వేసినట్టు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత చూడండి,
ఇప్పుడు కేరళ మాజీ ముఖ్యమంత్రిని వెళ్ళి మీరు కావలించుకోమని నాకు చెప్తే నేను కావలించుకోను, ఎందుకంటే నాకు రాజకీయంగా సైద్ధాంతికంగా అదంతా సమస్యలు ఉన్నాయి అని అంటూనే మనం కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉండాలా అంటున్నారు. ఇవన్నీ కూడా కాంట్రడిక్షన్స్, అంటే సెల్ఫ్ కాంట్రడిక్షన్స్. అదే రాహుల్ గాంధీ గారు యాక్చువల్లీ చాలా ఈ దేశానికి కావలసిన మనిషి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజలకు సంబంధించిన అంశాలన్నీ కూడా చర్చ జరుగుతాయి, ప్రభుత్వానికి కూడా ఒక చెక్ అండ్ బ్యాలెన్స్గా ప్రతిపక్షం ఉండాలా. కానీ అదేమి లేకుండా ఈయన కాంట్రడిక్టరీ ధోరణిలోకి పోతే కష్టం. మొన్నటిదాకా సరే 99 ఎన్నికల్లో ఓడిపోయాడు రాహుల్ గాంధీ గారు, సెంచరీకి చేరులో ఉన్నారని బీజేపీ మెకానిజం అంతా ప్రచారం చేస్తుంది. అయినా కూడా ఈయన మీద చాలా మంది నమ్మకం ఉంది. ఇప్పుడు భారతదేశ సమాజంలో ఈ హిందూ మతవాదం పెరిగిపోతున్న దానికి వ్యతిరేకంగా భావిస్తున్న వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీకి ఒక ఆశాకిరణం. ఈ ఆశాకిరణము ఈ స్పీచ్లో చేసిన ప్రసంగాలు, మొత్తం ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ అనిపించినాయండి. దాంట్లో బ్రహ్మ పదార్థాలు లాంటి కొన్ని మాటలు మాట్లాడారు. అదేంటంటే, మిత్రులారా మీ పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మారాలా అని అన్నాడు. పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి? డెమోక్రటిక్ సెటప్లో పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటో డిఫైన్ చేయకుండా మీరు ఇప్పటిదాకా అనుకుంటున్న పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మార్చాలా, మీరు లేకపోతే కుదరదు అని వాళ్ళకి భాషణ ఇచ్చారు. వాళ్ళందరూ తలబండిన నేతలు ఉన్నారు, అక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, దిగ్గజాలు ఉన్నారు. వాళ్ళకి మీ పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్ పనిచేస్తాయి అనుకుంటున్నారు, పనిచేయవు అని అన్నాడు. ఇంకొకటి, ఆయన మాట్లాడుతున్నంతసేపు ఇంకా మేము ఎట్టి పరిస్థితుల్లో 2024లో ఇందాక మీరు ప్రస్తావించినట్టు 2024లో మనం ఎన్నికయ్యాం, ఎలక్షన్స్ అయిపోయిందని అన్నాడు. నేను అప్పుడు మీకు చెప్తే అర్థం కాలేదు, మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి, అప్పుడే నేను చెప్పాను మీలో ఎవరికి నమ్మకం లేదు, మనం గెలిచాం అన్నాడు. అరే ప్రభుత్వం ఏర్పడింది, భారతీయ జనతా పార్టీ 2 ప్రాంతీయ పార్టీల అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది, ఇంకా మిగతా పార్టీలు చీల్చే సమస్యలో ఉంది. ఇవన్నీ గుంజి కొడుతుంటే ఒక పక్క మనం గెలిచేసామని ఆయన మాట్లాడటం చాలా అంటే ఎబ్బెట్టుగా అనిపించిందండి. ఇంకా దీంట్లో ఈయన తీసుకెళ్తున్న విధానంలో కూడా ఆ స్పీచ్ మొత్తాన్ని చూస్తే రెసిస్టెన్స్ మూమెంట్ గురించి మాట్లాడాడు ఆయన. రెసిస్టెన్స్ మూమెంట్, భారత కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఇదివరకు పొలిటికల్ పార్టీగా ఉండేది, ఇప్పుడు రెసిస్టెన్స్ పార్టీని రెసిస్టెన్స్ అనే పదం మీద ఎక్కువ మాట్లాడారు. అంటే రెసిస్టెన్స్ అంటే ఏంటి డిఫైన్ చేయాలి కదా. దేనికి రెసిస్టెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా రెసిస్టెన్స్ అన్నా కూడా పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్ అనే బ్రహ్మ పదార్థం ఎట్టి చెప్పాడు. రెసిస్టెన్స్ అనే పదార్థం కూడా ఒక డెఫినిషన్ లేకుండా సాగిపోయిన పరిశోధన పత్రం లాగా సాగింది అది. ఇప్పుడు ఒక ఆపరేషనల్ డెఫినిషన్స్ అని ఉండాలి కదా, అదేం లేకుండా సాగిపోయింది. రెసిస్టెన్స్ అనే దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది వాసు గారు. ఏంటంటే, ఇప్పుడు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వర్గం వ్యక్తులు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ మేధావులు చెప్తుంది ఏంటంటే, మనం భారతదేశం ప్రమాదంలో ఉంది ఇప్పుడు. మీకు కలపకండి, కమ్యూనిస్టులు వేరే మేధావులు. అదే కమ్యూనిస్టులు ప్లస్ మేధావులు, ఒక మేధావి వర్గం కూడా. ఏంటంటే, ఈ భారతదేశం ఈ హిందూ మతవాదం పెరగటం వల్ల, ఇస్లామిక్ వాదాన్ని వ్యతిరేకంగా చేయటం వల్ల కన్సాలిడేషన్ ఆఫ్ హిందూస్ మీదనే ఫోకస్ చేశారు అనేది జరుగుతుంది. ఈ సమయంలో రెసిస్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏమిటి అనేది తెలియకుండా చేశాడు. నిజానికి ఇప్పుడు కాంటెంపరీ ఇండియన్ పాలిటిక్స్లో 2 పెద్ద రెసిస్టెన్స్ మూమెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ లేటెస్ట్ మాట్లాడుకుందాం. కాక్రోచ్ జనతా పార్టీ అనేది వచ్చింది. సరే, ఎవరు ఫండ్ చేస్తున్నారు, ఎట్లొచ్చింది, ఏంటి అనేది ఒక రెసిస్టెన్స్ మూమెంట్ అని అంటే అది ఒక రెసిస్టెన్స్ మూమెంట్. అంటే కొన్ని అంశాల ఆధారంగా జరుగుతున్న పాలనకి వ్యతిరేక పోరాటం, దాని గురించి ప్రస్తావన లేదు, అంటే ఆ దిశగా కూడా చెప్పలేదు. ఇంకో పెద్ద రెసిస్టెన్స్ మూమెంట్ ఏదన్నా ఉందంటే ఎక్స్ట్రీమిస్ట్ రెసిస్టెన్స్ మూమెంట్ అని అన్నప్పటికీ కూడా నక్సల్ మూమెంట్ అనేది ప్రాపర్ రెసిస్టెన్స్ మూమెంట్. కానీ ఆయన 31 అని క్లోజ్ చేసి పారేశారు. విపరీతమైన కాల్పులు అయినాయి. ఎప్పుడైనా ఈ రెసిస్టెన్స్ మూమెంట్ అనే దాని గురించి మాట్లాడే మనిషి ఈ నక్సలిజం గురించి కానీ, ఆపరేషన్ కగార్ లాంటి వాటి గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడారా? అంటే మాట్లాడాలని, ఆ నక్సలైట్లను సమర్థించాలని నేను అట్లా. కేసీ వేణుగోపాల్ మాట్లాడమని చెప్పు ఉండకపోవచ్చు ఆయనకి, అందుకని మాట్లాడలేదు. అయితే రెసిస్టెన్స్ మూమెంట్స్ మాట్లాడుతున్నప్పుడు ఒకటి మావోయిజం, వాళ్ళది కూడా పెద్ద రెసిస్టెన్స్ మూమెంట్. అది అన్యాయాలకు వ్యతిరేకంగా మూమెంట్ పెద్దండి, అది పెద్ద, చిన్నది కాదు, చాలా పెద్ద చేసి తీరాల్సిన అంశం. రెండోది ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ. మూడోదండి, భారతీయ సమాజంలో
ఒక సెక్షన్ ఆఫ్ మేధావులు, కళాకారులు, కవులు, రచయితలు వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వము కక్షగట్టి జైళ్లలో వేస్తూ ఉపాలంటి చట్టాలు వేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సరే, దాంట్లో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అనేది అది డిబేటబుల్. కానీ ఇప్పుడు మొన్న ప్రమీర్ పురకాయ ఇస్తారని 225 రోజులు జైల్లో ఉంచారండి సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, క్లిక్ బైట్ వ్యవస్థాపకుడు. ఆయన అలాంటివి ఇవి రెసిస్టెన్స్ మూవ్మెంట్స్. ఇవి జర్నలిస్టులకు జరుగుతున్న రెసిస్టెన్స్ మూవ్మెంట్స్ ఇవి కూడా. ఈ 3 రెసిస్టెన్స్ మూవ్మెంట్స్ గురించి మాట్లాడకుండా మీరు రెసిస్ట్ చేయాలి, రెసిస్టే చేయటమే జీవితము, మీరు పొద్దున్న లేచి ఏం చేయొద్దు, ఫస్ట్ ఇవాళ మనం ఏం రెసిస్ట్ చేయాలో చూడాలి అని ఆయన చెబుతున్నారండి. అసలు జరుగుతున్న రెసిస్టెన్స్ మూవ్మెంట్స్ ప్రస్తావన లేకుండా రెసిస్టెన్స్ మూవ్మెంట్స్లో చాలా మంది బలైపోతున్నారు. వాళ్ళకి సంఘీభావం పలకకుండా రాహుల్ గాంధీ గారు అట్లా అనటం చాలా నిరాశ కలిగించిందండి. ఇంకా 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 ఈయన మాట్లాడుతున్న ధోరణిలో అసలు తనకి భారతదేశానికి సంబంధించిన ఎజెండా ఏమిటి అనే మాట చెప్పలేదండి. భారతదేశాన్ని గురించి మాట్లాడాలంటే ఏదో ఒక ఎజెండా, మనం ఇట్లా చేద్దామని చెప్పాలి కదా. పొలిటికల్ ఇన్స్టిట్యూట్స్ మారాలా, రెసిస్ట్ చేయాలా అంటే అసలు అక్కడ ఉన్న వాళ్ళ సగం మందికి అర్థమయ్యండి అసలు ఇదేంటారు నాయన అనేది. ఇంకొకటి అండి, ఆయన నేను శివుడు గరళం మింగినట్టు నేను అన్ని మింగేస్తున్నాను, మీకోసం ప్రేమతో అన్ని చేస్తాను అని చెప్పారు. కానీ ఈ మధ్య చరిత్రకారుడు మోదీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా రాసే రామచంద్ర గుహ గారు ఒక పెద్ద వ్యాసం రాశారు. రామచంద్ర గుహ గారు 3 అంశాలు ప్రస్తావించారు వాసు గారు. ఒకటేంటంటే, ఈ భారతదేశంలో మోదీకి ఎగనెస్ట్గా నిలబడే వ్యక్తి అని చెప్పుకుంటున్న ఈ రాహుల్ గాంధీ గారు దారుణంగా 3 విషయాల్లో ఫెయిల్ అయ్యారు. ఒకటి, ఈయనకి డిసిప్లిన్ లేదు అనే దానికి ఉదాహరణ ఏంటంటే, ఏదో అడావుడి చేస్తాడు ఆయన, అడావుడి చేసి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాడు, యూరోప్ వెళ్ళిపోతాడు, విహారయాత్రలాగా వెళ్ళిపోతాడు అనేది. రెండోది, గ్రావిటాస్ లేదు, అంటే సీరియస్నెస్ లేదు ఈయన చేపట్టండి. ఒకసారి మీరు చూసారో లేదో, ప్రధానమంత్రి కూర్చొని ఉంటే ఉరుక్కుంటూ వచ్చి ఆయనకి ఇచ్చి సెకండ్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఇంకొకటి, ఆ లోక్సభ బయట కూర్చొని ఛాయలు దాగి అదొకటి, పొచ్చిపోయేవాళ్ళని విమర్శించడం, వాళ్ళతో ఎద్దేవాగా మాట్లాడటం, అది కూడా ఎన్ని వార్తలు వచ్చినాయి. ఒక అపోజిషన్ పార్లమెంట్ గేట్ బయట నుంచొని మీరు అన్నారే వచ్చిపోయేవాళ్ళని, ఒకప్పుడు వాళ్ళ పార్టీలో ఉండి తర్వాత బీజేపీకి వెళ్ళిన ఆయన పట్టుకొని గేలి చేయటం అంటే ఆయన సీరియస్నెస్ లేదు, గ్రావిటాస్ లేవు. అపోజిషన్ అండి, ఒక డెకోరం, ఈక్వలెంట్ టు క్యాబినెట్ మినిస్టర్, ప్రధానమంత్రితో సమానమైన హోదా, అది లీడర్ ఆఫ్ ద హౌస్ సమానమైన హోదా. ఆ హోదాని విస్మరించి ఆయన ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు? అదే చెప్తాను సార్. అది కూడా ఒకటి, ఫస్ట్ డిసిప్లిన్ లేదని చెప్పాడు రామచంద్ర గుహ గారు, అది ప్రూవ్ అవుతోంది. రెండోది, గ్రావిటాస్ లేదు. మూడోది, సీవీ లేదండి ఈయనకి కావాల్సిన ఎవరికైనా సీవీ, ఎవరైనా ఉద్యోగంలో చేరాలంటే ఇదివరకు నువ్వేం చేసావని చూడాలి. 2004లో ఎంపీగా అయిన ఈయన తర్వాత 10 ఏళ్ల పాటు వాళ్ళ ప్రభుత్వాల అధికారంలో ఉన్న కూడా ఆయన మంత్రివర్గంలో చేరకుండా డైరెక్ట్ కొడితే మనం మొత్తం ఏమంటారంటే దాన్ని ప్రధానమంత్రి పదవి మాత్రమే కొట్టాలి అనే దాని మోడులో ఉండి ఆయన సీవీ పర్ఫెక్ట్ లేదు. అన్నిటికన్నా ఆయన రామచంద్ర గుహ గారు అది చెప్పారండి. ఈ 3 నేను 4వ పాయింట్ ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే భారతదేశంలో విపక్షం గట్టిగా ఉండాలని గట్టిగా నమ్మే ప్రజాస్వామ్య హితైషులందరూ కోరుకుంటున్నారు కాబట్టి, రాహుల్ గాంధీ అవసరం ఉందని నేను కూడా భావిస్తున్నాను కాబట్టి, నాకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది వాసు గారు. ఈయనకి హౌ టు కమ్యూనికేట్, హౌ టు బిహేవ్, హౌ టు డ్రెస్, హౌ టు టాక్, ఎలాంటి పదాలు వాడాలి. ఇప్పుడు ఈ ప్రసంగంలోనే చూసుకుంటే అసలు మేము తలలు నరుక్కుంటాము, చంపినా కూడా మేము పోము, ఇదంతా అనవసరం. ఇప్పుడు ఆ మాట ఎవరు అంటున్నారు? ఏమనట్లా. ఇంకొకటి పెద్ద మేజర్ థింగ్ ఒకటి జరుగుతుంది కమ్యూనికేషన్ యాంగిల్లో చెప్పదలుచుకుంటే, భారతదేశంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి అని అంటారండి. అన్నీ పనిచేస్తుంటే కేరళలో వాళ్ళ ప్రభుత్వం ఎట్లా ఏర్పడుతుంది? తమిళనాడులో సరే తను తర్వాత చేరినప్పటికీ విజయ్ గారి పార్టీ ఎట్లా ఏర్పడుతుంది? అంటే నీకు ఒక మోటుకు చెప్పాలంటే ఒక సామెత ఉందండి. ఎవరో భార్యాభర్తలు ఉంటారు, భర్తని భార్య ఎప్పటికీ కూడా పనికిమాలినోడు చెత్తోడు అని ఎప్పుడు అంటుంటుంది. అంటుంటే ఏమవుతుందంటే ఈ పనికిమాలినోడు చెత్తోడి పట్లనే అందరికీ సానుభూతి పెరుగుతుంది. ఈమె అనటం ఇంతే అంటుందిలే అని. నిజానికి పనికిమాలినోడు అయినప్పటికీ కూడా ఆయన పట్ల సానుభూతి పెరుగుతుంది. ఇది సింపుల్ లాజిక్. అది ఎగ్జాక్ట్లీ జరుగుతోంది. ఈ భారతదేశంలో ఉన్న వ్యవస్థలన్నీ బీజేపీ లొంగదీసింది, న్యాయ వ్యవస్థలు లొంగదీసింది, ఈసీలు లొంగదీసింది. దాంట్లో వాస్తవాలు అయి ఉండొచ్చు, కానీ నువ్వు బ్రష్ ఆఫ్ చేయటం అంటారు దీన్ని. అట్లా ఇంకా ఈయన స్పీచ్లో ప్రధానమైన లోపం ఒకటి ఉందండి.
మిత్రులారా, మీడియాని, సోషల్ మీడియాని మొత్తం ఆ బీజేపీ నియంత్రిస్తుంది అని అన్నారండి. ఇది చాలా తప్పు. సోషల్ మీడియాలో సరే ఆయన గమనించి ఉండకపోవచ్చు, కానీ ఈ బీజేపీ మతతత్వవాదానికి లేకపోతే ఈ పెరిగిపోతున్న ఒక రకమైన ఉన్మాద వాతావరణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న గళాలు చాలా ఉన్నాయండి. నువ్వు బ్రష్ ఆఫ్ చేయడం వల్ల వాళ్ళందరినీ కోల్పోయినట్టు. హిందూ ఉన్మత్త భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. కేవలం హిందూ ఉన్మత్త భావజాలం. ఇస్లామిక్ దాన్ని కూడా పోరాడుతున్నారు. ఇస్లామిక్ పోరాటానికి ఏం అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి ఉన్న యంత్రాంగం సరిపోతుంది. దాన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ యంత్రాంగం విఫలమవుతుంది. అసలు చెప్పుకునే వాళ్ళు చేసినవి చెప్పుకునే కెపాసిటీ వాళ్ళు లేని వాళ్ళు. సో మీడియా మొత్తం, సోషల్ మీడియా మొత్తాన్ని అట్లా బ్రష్ ఆఫ్ చేస్తూ పోవటం అనేది ఆయనకి తప్పు. యూట్యూబర్ని, బ్లాగర్లని అందరినీ చేయటం, నిజానికి ఎంత ఫైట్ చేస్తున్నారండి. ఒక కనిపించని పోరాటం జరుగుతోంది. వాళ్ళందరినీ హక్కుని చేర్చుకునేటట్టు మాట్లాడాలి, కానీ అందరు పనికిరారు. ఇంకొకటి, మీడియా సమావేశాల్లో రాహుల్ గాంధీ గారి ప్రవర్తన మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు. సరే, ప్రధానమంత్రి గారు 12 ఏళ్ల నుంచి మాట్లాడలేదని ఆయన తిడుతుంటారు, కానీ రాహుల్ గాంధీ గారి మీడియా సమావేశాలలో కూడా ఆయన ప్రవర్తించే తీరు ఒకసారి చూడండి. ఆయనకి నచ్చని అంశం వస్తే మీరు గోధి మీడియానా అని డైరెక్ట్గా మాట్లాడుతుంటారు. ఇది ఒక కమ్యూనికేషన్ ఇష్యూ అండి. ఆయనకి సీరియస్గా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది. ఈయన కన్నా నిజానికి ప్రియాంక గాంధీ గారి ప్రవర్తన, ఆ డెకోరం, ఆయన శైలి ఆవిడ వస్తుంది. ఈ రాహుల్ గాంధీ గారి మీద ఇంత నమ్మకం పెట్టుకుంటే జనము, ఈయనేంటి ఈ సమావేశాల్లో ఇట్లా మాట్లాడుతున్నాడు. పైగా అది రిలీజ్ చేయకున్నా బాగుండేది. అయిపోయిన తర్వాత 4 రోజులకి మళ్ళీ రిలీజ్ చేసి ఎడిట్ చేసి రిలీజ్ చేసినా బాగుంది పెట్టి ఇవన్నీ. ఈ స్పీచ్ మాత్రం నన్నైతే బాగా నిరాశపరిచిందండి వాసు గారు. రాహుల్ గాంధీ నిజానికి నెక్స్ట్ 10 ఏళ్లలో ఎప్పటికో ఒకప్పుడు అయిపోతాడు ప్రధానమంత్రి అని అనిపించింది నాకు ఇదివరకు. ఏది మొన్న ఎన్నికలు కానీ లేకపోతే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రభావం గ్యారంటీగా ఉంది. 400 పార్ అని బీజేపీ అనుకున్నా కూడా క్రియేట్ చేసాడండి. అది పెంచుకుంటూ పోవాలి తప్ప అది తుంచుకునేటట్టు మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఎట్లా? ఇవన్నీ కూడా ఇది చర్చకు సంబంధించి నా ఫీలింగ్స్ అండి. రైట్.